అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా గ్రామ సభలు జరిపి ప్రజలకు తెలియజేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే సర్పంచులు కానీ ప్రభుత్వం చేత ఎన్నుకోబడినటువంటి వారికి అధికారాలు లేకుండా ప్రభుత్వం గ్రామ పంచాయతీ 15th ఫైనాన్స్ కానీ ఏదైనా కానీ కూడా ఈ యొక్క పంచాయతీ వ్యవస్థ ద్వారా వచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా పక్కకు మళ్లించి ఈరోజు పెద్ద కుంభకోణానికి తెరదీశారు. అదేవిధంగా ఈ రోజులు కానీ అదేవిధంగా గ్రామ ప్రజలు కానీ అనేక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం. 46 పనులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర దేశ చరిత్రలోనే ప్రతి గ్రామంలో గ్రామ సభ జరిపి ఆ గ్రామ సభ ద్వారా ఆ యొక్క ప్రజల యొక్క ఇబ్బందులు కానీ అక్కడ ఉండేటువంటి సమస్యలు తెలుసుకొని గ్రామ సభ ద్వారానే తీర్మానం చేయాలి. ఆ తీర్మానం చేయడం వల్ల అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, అక్కడ ఉండేటువంటి సమస్యలు తెలుసుకోవచ్చనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేటువంటి కూటమి ప్రభుత్వము ప్రజల వద్దకే తీసుకొచ్చి ఈరోజు గ్రామ సభలు చెప్పాము. ఈరోజు గ్రామాలకు వస్తే ఈరోజు ఎక్కడ చూసినా సమస్యలు చెప్తా ఉన్నారు. రహదారులు లేవు. దాదాపుగా 5 సంవత్సరాలలో ఏ ఒక్క చోట కూడా మట్టేసి కానీ సీసీ రోడ్లు కూడా వేసిన పాపాన బాలేదు. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క గ్రామంలో 4 కోట్లకు పైన మనం అభివృద్ధి పనులు చేశాము. 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. 2014 నుంచి 19 వరకు దాదాపుగా 25,000 కిలోమీటర్లు రాష్ట్రమంతా కూడా సీసీ రోడ్లు వేశాము. మళ్ళీ ఇప్పుడు 15,000 కిలోమీటర్లకు ప్రపోజల్స్ అన్ని కూడా పెట్టి జరుగుతూ ఉంది. 9,000 కిలోమీటర్లు డ్రైనేజీ వ్యవస్థను కూడా మళ్ళీ పునరుద్ధరిస్తున్నాము. అనేకమైనటువంటి సమస్యలు కూడా ఇక్కడ వచ్చినప్పుడు తెలుసుకున్నాము. ఏది ఏమైనా పంచాయతీ రాజ్ వ్యవస్థను మళ్ళీ పటిష్టం చేస్తామో, ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలలో ఏదైతే ఈ యొక్క పంచాయతీరాజ్ ఈ యొక్క గ్రామీణ ఉపాధి పథకం ఉన్నాయో ఆ పనులను కూడా దశల వారీగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.